కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. జీహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ కోసమే జీహెచ్ఎంసీ విభజించారని ఆరోపించిన ఆయన జీహెచ్ఎంసీ విభజనపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసిందన్న బండి సంజయ్ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే జోష్తో పోటీ చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనుకుంటాడు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి ఇవాళ వాళ్ళ తాతలాస్తి రాసిచ్చినట్టు ఇలా ఎంఏఎం పార్టీకి రాసిచ్చినటువంటి పరిస్థితిని ఇలా భాగ్యనగర్ ప్రజలు ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాభిప్రాయం లేదు, అఖిలపక్ష సమావేశం లేదు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు అభిప్రాయం లేదు. ఏకపక్ష నిర్ణయంతో దారు స్థలం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించి ఇవాళ 3 ముక్కలు చేయడం అవుతుందో దీనంతా సిగ్గులేని వ్యవహారం ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం పార్టీ సపోర్ట్తోని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోని ఇవాళ వీళ్ళు ముగ్గురు ఒకటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి కరీంనగరే నిదర్శనం. కానీ ఈ 3 ముక్కలు ఎందుకు చేసిండో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా చెప్తలేడు. ఎవరి కోసం చేసిండో స్పష్టమైంది అది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. పోయినసారి మేము పొరపాటు చేసినాం. ఈసారి ఎట్టి బస్సులో రామచంద్రవారి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో తప్పకుండా ఈ భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ మీద కాషాయ జెండా ఎగిరేస్తామని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్గా మారింది. కాబట్టి దానికి భయపడే ఓట్లను చీల్చడానికి, హిందూ సమాజాన్ని చీల్చడానికి ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ విధంగా కుట్రలు పడిందో ఇలా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.